సూరమ్మకి డబ్బు పిచ్చి బాగా ఎక్కువగా ఉండేది. సూరమ్మ కొడుకైన రఘు ఒక పెద్ద ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. అతనికి బాగా డబ్బులు వచ్చేవి. రఘు భార్య అయిన రోజా ఒక బడిలో టీచర్గా పనిచేస్తూ ఉండేది. రోజాకి తన ఉద్యోగం అంటే ఎంతో ఇష్టం. ఈ పిల్ల ఇంక లేచినట్టు లేదు. ఆలస్యంగా నిద్రలేస్తే ఎలా? ఇదిగో రోజా, తలుపుది, వెంటనే తలుపుది అమ్మా. అంటూ సూరమ్మ రోజా గది తలుపులను తెగ తడుతూ ఉంటుంది. ఆ సౌండుకి రోజాకి మెలకువ వస్తుంది. రోజా వెంటనే తలుపు తీస్తుంది. ఏంటత్తయ్యా ఇలా తలుపు తడుతున్నారు? ఏం జరిగింది? ఏం జరిగిందా? ఇంకేం జరగాలమ్మా? టైం చూడు, 7 గంటలవుతుంది. నువ్వు రాకముందు ప్రతిరోజు ఈ టైంకి టీ తాగేదాన్ని. కాని నువ్వు వచ్చిన తర్వాత అన్నీ అవకతవకగా జరుగుతున్నాయి. ఇంత ఆలస్యంగా ఎవరైనా నిద్రలేస్తారా? స్కూల్లో కాస్త ఎక్కువ పని చేయటం వల్ల బాగా అలసిపోయానత్తయ్య. అందుకే మెలకువ రాకుండా నిద్రపోయాను అలానే. అబ్బో, అలసిపోయిందంట. అక్కడికి నువ్వేదో పెద్ద కలెక్టర్ అయినట్టు. ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒక సాధారణ టీచర్వి. దీనికే ఇంతలా పోజు కొడుతున్నావు? మా అన్నయ్య గారి కూతురు సాఫ్ట్వేర్ ఇంజనీరు. నెలకు ₹1,00,000 సంపాదిస్తుంది. తన జీతంలో పావంతు జీతం కూడా ఉండదు నీకు. అలాంటి వాళ్ళు అలసిపోతే ఒక అర్థం ఉంటుంది. నీలాంటి వాళ్ళు కూడా అలసిపోతే? అంటూ సూరమ్మ రోజాని తిడుతుంది. రోజా బాగా బాధపడుతూ వంటగదిలోకి వెళ్తుంది. రోజా వంట చేయడం మొదలుపెడుతుంది. ఇదిగో, ఉదయం చేసిన కర్రీలతో రాత్రికి భోజనం చేయడం కుదరదు. అందుకే ఇవాల్టి నుండి త్వరగా ఇంటికి రా. వచ్చిన తర్వాత మళ్ళీ రాత్రికి కూడా సపరేట్గా వంట చెయ్యి. అదేంటమ్మా అలా అంటున్నావు? పాపం రోజంతా స్కూల్లో ఎంతో కష్టపడి పనిచేస్తుంది. ఇంటికి వచ్చి కూడా వంట చేయడమంటే కష్టమే కదా? అవును, కష్టమే. ఇదిగో రోజా, నీకు కష్టం అనిపిస్తే ఒక పని చెయ్యి. బడికెళ్లడం మానేసేయి. ఇప్పుడు నువ్వు బడికి వెళ్ళి పాఠాలు చెప్పి ఎవరిని ఉద్ధరించాలి? అరే, అలా అంటావేంటమ్మా? రోజాకి ఎంతో ఇష్టమైన పని టీచింగ్. తన గోల్ ఒక టీచర్ అవ్వడం. అనుకున్నట్టుగానే టీచర్ అయ్యి ఎంతోమందికి పాఠాలు చెప్తూ ఉంది. చాలే, ఇది కూడా ఒక గోలా? నేను చెప్పలేనా ఏంటి పాఠాలు? ఏ అమ్మాయి అయినా చాలా ఈజీగా పాఠాలు చెబుతుందిరా. ఇందులో పెద్ద గొప్పేముంది? ఏదో పెద్ద ఐఏఎస్లా, సాఫ్ట్వేర్ ఇంజనీర్లా నెలకు ₹1,00,000 సంపాదించేదానిలా మాట్లాడుతున్నారు. అలా సూరమ్మ రోజాని ఎప్పుడూ ఏదో ఒక మాట అంటూ ఉండేది. రోజాని చాలా చిన్నచూపు చూస్తూ ఉండేది. అమ్మకి నువ్వు ఉద్యోగం చేయడం అస్సలిష్టం లేదు. ఇలా మాటలనిపించుకోవడం కంటే ఉద్యోగం మానేయడం మంచిది కదా? లేదండి, నేను చిన్నప్పుడే అనుకున్నాను తప్పకుండా ఒక టీచర్ అవ్వాలని. అనుకున్నట్టుగానే టీచర్ అయ్యాను. అత్తయ్య ఇలాంటి మాటలనటం సహజమే. నేను ఆ మాటల్ని పెద్దగా ఏం పట్టించుకోవటం లేదు. అత్తయ్య మాటల్ని భరిస్తూనే టీచర్ ఉద్యోగం చేస్తానండి. వీలైనంత మంది స్టూడెంట్స్కి నేను చదువు చెబుతాను. అంటూ రోజా సూరమ్మ మాటలను అసలు లెక్క చేసేది కాదు. సూరమ్మ ఎంతలా తిడుతూ ఉన్నా రోజా పెద్దగా పట్టించుకునేది కాదు. ప్రతిరోజూ చక్కగా తయారై బడికి వెళ్ళేది. 7వ తరగతిలో ఒక పిల్లవాడు చదువుతూ ఉండేవాడు. అతని పేరు గౌతమ్. గౌతమ్ తండ్రి ఒక పెద్ద వ్యాపారవేత్త. అతని పేరు రాజారాం. అతను బడి వద్ద పెద్ద గొడవ చేస్తూ ఉంటాడు. లాభం లేదండి, నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను, కాని వీడికి మాత్రం బుద్ధొచ్చేలా లేదు. ఇక వీడిని తీసుకెళ్లి ఏ మెకానిక్ షెడ్లోనో పడేస్తాను. ప్రిన్సిపల్, దయచేసి మమ్మల్ని క్షమించండి. మేము కూడా ఎన్నో ప్రయత్నాలు చేశాము, కాని మీ అబ్బాయిలో ఎలాంటి మార్పు రావడం లేదు. హీఈస్ నాట్ ఫిట్ ఫర్ ద స్టడీస్. చూసావా, నీ వల్ల ఎన్ని మాటలు పడాల్సొస్తుందో. ఈ ఊళ్ళో నాకు ఎంతో పరువు ఉండేది. నువ్వు నా పరువు మొత్తం తీసేస్తున్నావు. అంటూ రాజారాం బడిలోనే గౌతమ్ని కొడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడికి రోజా పరుగులు తీస్తూ వెళ్తుంది. అయ్యో సార్, పిల్లాడినలా కొట్టకండి. అందరూ పాపం పిల్లాడిని చూస్తున్నారు. పాపమండి, పిల్లాడికి చాలా బాధగా ఉంటుంది. ముందు మీరు కొట్టడం ఆపండి. వీడికి బాధ కలిగినంత మాత్రాన ఏమీ మునిగిపోదు. కనీసం బాధపడితేనైనా బుద్ధి వస్తుందేమో. వీడెందుకు పనికిరాడు. సిటీలో ఉన్న ప్రతి స్కూల్లో వీడిని జాయిన్ చేశాను. అందరూ వీడితో వేగలేకపోయారు. ప్రతి ఒక్క స్కూల్ వీడిని బయటకు తరిమేస్తుంది. ఇదిగో ఇప్పుడు ఈ స్కూల్ కూడా వీడిని భరించలేక తరిమేస్తోంది.
ఏంటి ప్రిన్సిపల్ గారు, ఈయన చెబుతుంది నిజమేనా? అవునమ్మా, ఈ పిల్లాడు చాలా డల్. ఇతను చదువుకు పనికిరాడు. అయ్యో సార్, అలా అనకండి. నాకొక ఛాన్స్ ఇవ్వండి. నేను ఈ మధ్య ఈ స్కూల్లో జాయిన్ అయ్యాను. నాకు ఈ పిల్లాడి గురించి పెద్దగా తెలీదు. కానీ నన్ను నమ్మి ఒక్క ఛాన్స్ ఇవ్వండి ప్రిన్సిపల్ గారు. నీకర్థం కావడం లేదు రోజా. ఇతను కనీసం స్లో లెర్నర్ కూడా కాదు. ఇలాంటి వాళ్లకి చదువు చెప్పినా అది వృధానే. లేదండి, నాకొక 2 నెలల సమయం ఇవ్వండి. ఖచ్చితంగా నేను ఇతనిలో ఏదో ఒక మార్పుని తీసుకునొస్తాను. అలా రోజా ప్రిన్సిపల్తో పాటు రాజారాంని కూడా ఒప్పిస్తుంది. అలా రోజా గౌతమ్కి పాఠాలు చెప్పడం మొదలుపెడుతుంది. పాపం గౌతమ్ ఏడుస్తూ ఉంటాడు. గౌతమ్, ఎందుకు ఏడుస్తున్నావు? నాకు చాలా భయంగా ఉంది టీచర్ గారు. నాకు చదువంటే చాలా భయం. ఎందుకు భయం? నేనేమైనా రాక్షసులా కనిపిస్తున్నానా నీకు? అయ్యో లేదు టీచర్ గారు. నాకు ఏది త్వరగా బుర్రలోకి ఎక్కదు. అర్థం కాని విషయాన్ని మళ్ళీ అడగాలంటే నాకు చాలా భయం. చాలామంది టీచర్స్ నన్ను ఇందుకే ఎక్కువ కోప్పడేవారు. చూడు గౌతమ్, అందరి గురించి నాకు తెలీదు. కానీ నేను మాత్రం నిన్ను ఎప్పుడూ కోప్పడను. నీకేదైనా అర్థం కాకపోతే నన్ను అడుగు. నీలాంటి వారికి అర్థమయ్యేలా చెప్పడానికి నేనిక్కడున్నాను. ఒకసారి అర్థం కాకపోతే 2 సార్లు చెబుతాను. 2 సార్లు కూడా అర్థం కాకపోతే 3 సార్లు చెబుతాను. 3వసారి కూడా అర్థం కాలేదనుకో 4వసారి కూడా చెబుతాను. ఇలా నీకు అర్థమయ్యేంత వరకు చెప్పడమే నా పని. ఇందుకే నేను జీతం కూడా తీసుకుంటున్నాను కదా. అలా రోజా గౌతమ్కి ఎంతో శ్రద్ధగా పాఠాలు చెప్పేది. గౌతమ్ కూడా అంతే శ్రద్ధగా పాఠాలు వినేవాడు. అలా బడిలో పని ముగించుకొని ఇంటికి వెళ్తుంది రోజా. వచ్చావా? త్వరగా రమ్మని చెప్పాను కదా నీకు. ఆయన ఆలస్యంగా వచ్చావేంటి? అంటే అత్తయ్య, మన ఊర్లో ఒక పెద్ద వ్యాపారవేత్త ఉన్నాడు కదా, అదే ఆ రాజారాం ఇండస్ట్రీస్ ఓనర్ అయిన రాజారాం గారు. అతని కొడుకు మా స్కూల్లోనే చదువుతున్నాడు. అతనికి చదవటంలో కాస్త ఇబ్బంది ఉంది. అందుకే అతని కోసం నేను ఎక్స్ట్రా క్లాసెస్ తీసుకుంటూ ఉన్నాను. ఇలాంటి పనులు కూడా మొదలుపెట్టావా? నువ్వేమైనా పెద్ద గొప్ప సంఘ సంస్కర్త అనుకుంటున్నావా? ఏదో నలుగురికి చదువు చెప్పామా, 4 రాళ్లు సంపాదించామా అని లేకుండా ఇలాంటి పనులు కూడా నెత్తినేసుకుంటే ఎలా? నువ్వొక టీచర్వి. అంతకంటే ముందు ఈ ఇంటి కోడలివి. ఇంటి కోడలి బాధ్యత పూర్తి చేసిన తర్వాతే నువ్వు బయట పనులు చేయాల్సి ఉంటుంది. ఆ మాత్రం తెలీదా నీకు? అంటూ సూరమ్మ రోజాని తిడుతుంది. అలా సూరమ్మ ఎప్పుడూ రోజాని తిడుతూ ఉండేది. రోజా మాత్రం సూరమ్మ మాటల్ని అస్సలు పట్టించుకునేది కాదు. మరోవైపు రోజా గౌతమ్ని ఒక మంచి విద్యార్థిగా తయారు చేస్తూ ఉంటుంది. మరుసటి రోజు కూడా గౌతమ్ ఏడుస్తూ ఉంటాడు. ఏం జరిగింది గౌతమ్? ఎందుకలా ఏడుస్తున్నావు? మళ్ళీ ఏదైనా విషయం అర్థం కాలేదా? లేదు టీచర్ గారు, మీరు చెప్తున్న లెసన్స్ అన్నీ నాకు బాగా అర్థమవుతున్నాయి. కానీ క్లాస్మేట్స్ అందరూ నన్ను విసిగిస్తూ ఉన్నారు. నువ్వు డల్లర్వి, ఎందుకు పనికిరావని తిడుతూ ఉన్నారు. అవునా? ఇప్పుడే నేను వాళ్ళ పని చెబుతానుండు. అంటూ రోజా అందరు పిల్లల వద్దకు వెళ్తుంది. అందరితో ఇలా చెప్తుంది. పిల్లలు, మీరు గౌతమ్తో ఇలా ప్రవర్తించకూడదు. గౌతమ్ ఏం డల్ స్టూడెంట్ కాదు. మీకు కుందేలు మరియు తాబేలు కథ తెలిసే ఉంటుంది కదా. కుందేలు త్వరగా పరిగెడుతుంది, కానీ తాబేలు మెల్లగా నడుస్తుంటుంది. మీరందరూ కుందేళ్ల లాంటి వాళ్ళు. చాలా ఫాస్ట్గా చదివేస్తూ ఉంటారు. కానీ గౌతమ్ తాబేల్లాంటివాడు. తనకు టైం కావాలి. ఏదైనా విషయాన్ని మీలా ఫాస్ట్గా నేర్చుకోలేడు. అలా అని అతను వేస్ట్ ఏం కాదు. ఇంకెప్పుడు గౌతమ్ని అలా తిట్టకండి. ఏమో, ఎవరికి తెలుసు, రేపు పొద్దున్న గౌతమే మీ అందర్నీ దాటి ఫస్ట్ ర్యాంక్ కూడా సంపాదించుకుంటాడేమో. అలా రోజా పిల్లలతో చెప్తుంది. అది విన్న పిల్లలకు బుద్ధి వస్తుంది. మరోవైపు గౌతంలో కాన్ఫిడెన్స్ బాగా పెరుగుతుంది. తనని ఇంతలా ఎంకరేజ్ చేస్తూ ఉన్న రోజా టీచర్ గారి పేరుని నిలబెట్టాలనుకుంటాడు. ఇప్పటివరకు నా గురించి ఇంత పాజిటివ్గా ఎవరూ మాట్లాడలేదు. నేను తప్పకుండా మంచి మార్కులు తెచ్చుకోవాలి. మరో నెల రోజుల్లో యూనిట్ టెస్టులు రాబోతున్నాయి.
ఆ టెస్ట్లో నేను మంచి మార్కులు సంపాదించి టీచర్ గారి పేరు నిలబెట్టాలి. అలా గౌతమ్ రోజా కోసమైనా బాగా చదువుకోవాలని నిర్ణయించుకుంటాడు. రోజా కూడా గౌతమ్కి బాగా చదువు చెబుతూ ఉంటుంది. అలా యూనిట్ టెస్ట్ రానే వస్తుంది. గౌతమ్ ఎంతో కష్టపడి ఎగ్జామ్ రాస్తాడు. ఆశ్చర్యంగా గౌతమ్ ఆ టెస్ట్లో పాస్ మార్కులు సంపాదిస్తాడు. ఆశ్చర్యంగా ఉంది. ప్రతిసారి గౌతమ్ ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యేవాడు. 2 మార్కులు లేదా 3 మార్కులు తెచ్చుకునేవాడు. కానీసారి ప్రతి సబ్జెక్ట్లో పాస్ అయ్యాడు. పాస్ అంటే జస్ట్ పాస్ మార్కులు సంపాదించడం కాదు, ఎక్కువ మార్కులు కూడా తెచ్చుకున్నాడు. చెప్పాను కదా సార్, గౌతమ్ని మార్చొచ్చని. ఈ విషయాన్ని మీరు గౌతమ్ ఫాదర్తో కూడా చెప్పండి. ఆయన కూడా చాలా సంతోషిస్తారు. రేపు టీచర్స్ డే. మన స్కూల్లో ఒక చిన్న ఫంక్షన్ ఏర్పాటు చేయబోతున్నాను. మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్తో స్కూల్కి వస్తే ఎంతో బాగుంటుంది. రోజా, నువ్వు కూడా మీ ఫ్యామిలీని స్కూల్కి తీసుకొనిరా. అలాగే ప్రిన్సిపల్ గారు, తప్పకుండా తీసుకుని వస్తాను. అలా రోజా ప్రిన్సిపాల్తో చెప్తుంది. ఇక రోజా ఇదే విషయాన్ని తన ఇంట్లో కూడా చెప్తుంది. ఏంటి, మేమంతా స్కూల్కి రావాలా? మాక్కూడా పాఠాలు చెబుతావా ఏంటి? అలా కాదమ్మా, టీచర్స్ డే కదా, ఏదైనా సన్మానం లాంటిది ప్లాన్ చేస్తూ ఉన్నారేమో. ఏంటి, వీళ్ళ మొహాలకి ఇది కూడా ఉంటుందా? సరేలే, ఇంతగా పిలుస్తున్నావు కాబట్టి ఈ ఒక్కసారికి వద్దామనుకుంటున్నా. అలా టీచర్స్ డే రానే వస్తుంది. రోజా రఘుని మరియు సూరమ్మని తీసుకొని స్కూల్కి వెళ్తుంది. టీచర్స్ డే ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. పిల్లలు రకరకాల పాటలు పాడుతూ ఉంటారు. ఇంతలో ప్రిన్సిపాల్ స్టేజ్ ఎక్కి ఇలా చెప్తూ ఉంటాడు. నేను నా సర్వీస్లో ఎంతోమంది టీచర్స్ని చూశాను, కానీ రోజా లాంటి ఒక టీచర్ని ఎప్పుడూ చూడలేదు. ఆమె అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. ఈ సిటీలో దాదాపు 50 స్కూల్స్ ఉన్నాయి. గౌతమ్ అనే అబ్బాయి ప్రతి స్కూల్లో చదువుకున్నాడు. అప్పుడు ప్రతి స్కూల్ కూడా ఇతనితో వేగలేక ఇతన్ని గెంటేసింది. అంతెందుకు, మేము కూడా 2 నెలల క్రితం గౌతమ్ని బడి నుండి పంపేయాలి అనుకున్నాం. అప్పుడు వచ్చారు రోజా టీచర్ గారు. ఆమె ఏం మాయ చేశారో తెలియదు, కానీ గౌతమ్ ఇవాళ ఒక యావరేజ్ స్టూడెంట్గా మారిపోయాడు. గౌతమ్ లాంటి ఒక స్టూడెంట్ని యావరేజ్ స్టూడెంట్గా మార్చడం అంత సులభమైన పనేమి కాదు. అలా ప్రిన్సిపల్ రోజాని పొగుడుతూ ఉంటాడు. ప్రిన్సిపల్ రోజాని స్టేజ్ పైకి పిలుస్తాడు. రోజా స్టేజ్పై ఇలా మాట్లాడుతుంది. ఇందులో నా గొప్పేమీ లేదు. గౌతమ్ ఎంతో కష్టపడి చదువుకున్నాడు. ఇవాళ గౌతమ్ ఫాదర్ అయిన రాజారాం గారు ఎంత ఆనందంగా ఉన్నారో నాకు తెలీదు, కానీ నాకు మాత్రం చాలా ఆనందంగా ఉంది. ఒక టీచర్కి ఇంతకంటే ఏం కావాలి చెప్పండి? ఏదో 1 కోటి రూపాయలు సాధించినంత ఆనందంగా ఉంది నాకు. పిల్లలు విత్తనాల్లాంటివారు. ఇక బడి అనేది భూమి లాంటిది. విత్తనాన్ని కేవలం భూమిలో నాటినంత మాత్రాన ఎలాంటి ప్రయోగం ఉండదు. అలానే పిల్లల్ని బడిలో చేర్పించినంత మాత్రాన ఎలాంటి ఉపయోగం ఉండదు. విత్తనంలో నుండి మొక్క పెరిగి ధాన్యంగా మారటానికి ఒక రైతు ఎంతగా శ్రమ పడతాడో, బడిలో చేరిన పిల్లాడికి జ్ఞానాన్నందించి అతన్ని మంచి మార్గం వైపు నడిపించడానికి ఒక గురువు కూడా అంతే శ్రమ పడతాడు. ఒకప్పుడు గురువుకి అందరూ మర్యాద ఇచ్చేవారు, కానీ ఇప్పుడు టీచర్ వృత్తి అనేది ఆఫ్టర్ ఆల్గా మారిపోయింది. అంతేలే, ఎంతైనా మా జీతాలు తక్కువ కదా. మా జీతాలు తక్కువైనా కానీ మేము దిద్దిన జీవితాలు ఎన్నో ఉంటాయి. అవును, మేము ఆఫ్టర్ ఆల్ టీచర్స్మే, కానీ మేము ఒక పీఎంని తయారు చేయగలం, ఒక సీఎంని తయారు చేయగలం, ఒక ఐపీఎస్ని కూడా తయారు చేయగలం. ఇలా మేమెన్నో వృత్తులను తయారు చేయగలం. మేమే కనుక మా వృత్తిని వదిలేస్తే అన్ని వృత్తులు ఆగిపోతాయి. ఒక దేశం యొక్క భవిష్యత్తు తరగతి గది యొక్క 4 గోడల మధ్య మాత్రమే నిర్మితమవుతుంది. తల్లిదండ్రులు జన్మనిస్తే టీచర్ జీవితాన్నిస్తాడు. ఇలాంటి టీచర్స్ ఎంతోమంది ఉంటారు. వాళ్ళందరినీ పొగడకపోయినా పర్వాలేదు, కానీ అసలు విమర్శించకండి. ఆఫ్టర్ ఆల్ అంటూ మాట్లాడకండి. ఒకవేళ అలా మాట్లాడితే మీరు ఆ సరస్వతీదేవిని అవమానించినట్టు. అలా రోజా ఇచ్చిన స్పీచ్తో అందరూ ఆశ్చర్యపోతారు. సూరమ్మ కళ్ళు తెరుచుకుంటాయి. అప్పటిదాకా తాను అన్న మాటలన్నీ గుర్తుకు వస్తాయి. అమ్మా రోజా, నన్ను క్షమించమ్మా. నేను నిన్ను ఎన్నెన్నో మాటలన్నాను, కానీ ఇవాళ ఒక టీచర్ అంటే ఏంటో నాకు బాగా అర్థమయ్యేలా చెప్పావు. ఇంకెప్పుడు కూడా నిన్ను తక్కువ చేసి మాట్లాడనమ్మా. అలా సూరమ్మ రోజాతో చెప్తుంది. రోజా కూడా ఎంతో సంతోషిస్తుంది. అలా టీచర్స్ డే ఎంతో సంతోషంగా జరుగుతుంది. సూరమ్మ ఫోన్లో వీడియోలు చూసుకుంటూ ఉంటుంది. అప్పుడే తన కోడలు మీనా వీడియో ఒకటి వస్తుంది.
చూడండి ఫ్రెండ్స్, కరివేపాకు చెట్టు పెంచుకోవాలంటే మనం టమాటాకి కరివేపాకుకు కొమ్మలు గుచ్చితే ఈ విధంగా చెట్టు వస్తుంది. కావాలంటే మీరు ప్రయత్నించండి. నాకైతే టమాటా కరివేపాకు చెట్టు రెండు కలిపొచ్చాయి. మీరు ప్రయత్నించండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదేంటి తల తిక్క వీడియోలాగా ఉంది? టమాటా కరివేపాకు చెట్లు ఎక్కడైనా వస్తాయా? ఇంకా ఇలాంటి వీడియోలు ఏం చేసిందో చూద్దాం అని అనుకుని ఛానల్లోకి వెళ్ళి చూస్తుంది. అక్కడ మరికొన్ని వీడియోలుంటాయి. బయట నూనెంతా కల్తీ కలుపుతున్నారు. వాళ్ళెవరో కల్తీ కలపడం ఎందుకని నేనే నూనెలో పెట్రోల్ కలిపి వంట చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలాంటి గొప్ప తెలివైన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. రైలు ప్రయాణమై వినోద్ ఇంటికి చేరుకుంటుంది. ఆమె అక్కడికి వెళ్లే సమయానికి కోడలు వినోద్తో, ఏవండి, కూరలో కేజీ కారం, కేజీ ఉప్పు వేశాను. ఇంకా వేయమంటారా? అది సరిపోతుందా? అది చాలదే, ఇంకో 10 కేజీలు వేసి అదిగో మా అమ్మ వచ్చిందిగా, మా అమ్మకు పెట్టు. ఆ మాటకి సూరమ్మ చాలా కంగారు పడుతుంది. ఓసై నీ పాడేగట్ట, ఎందుకే ఇలా తయారయ్యావు? కేజీల కేజీల ఉప్పు, కేజీల కేజీల కారం ఎవడన్నా వంటలో వేస్తాడే? పైగా పంచదార ఎంత వేయాలని అడుగుతున్నావా? కొంచెమైనా బుద్ధుందటే నీకు? ఆ మాటలకు మీనా ఏడుస్తూ, ఎందుకత్తయ్య నన్ను తిడుతున్నారు? మా పుట్టింటి వాళ్ళిచ్చిన కారం అది. చాలా చవకగా ఉప్పు దొరుకుతుంది. అందుకే కేజీలు కేజీలు వేసి వండుతున్నాను. నేనేదో తప్పు చేసినట్టు మాట్లాడుతున్నారు. అని ఏడుస్తూ లోపలికి వెళ్తుంది. ఒరేయ్, ఎలా వేగుతున్నావురా దీంతో? కాసేపు ఇక్కడ ఉంటేనే నా తల బద్దలైపోతుంది. ఎన్ని రోజులు దీంతో కాపురం ఎలా చేస్తున్నావురా సామే? ఇంట్లో అత్తా కోడలు ఇద్దరూ ఉంటారు. కోడలు ఇంకా ఏడుస్తుందేమో అని చూడ్డానికి అత్తగారు తన గదికి వెళ్తారు. కోడలు ఫోన్ పట్టుకొని వీడియోలు చేస్తూ ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా గయ్యాలత్త ఇంటికొచ్చింది. ఆమెను ఎలా అయినా ఇంట్లో నుంచి బయటకు పంపించడం కోసం కేజీ కేజీల ఉప్పు, కేజీ కేజీల కారం, కేజీ కేజీల పంచదార కలిపి ఒక వంట తయారు చేశాను. ఆమె దాన్ని తిని నేనిక్కడ ఉండను బాబోయ్ అని ఇంటికి పరిగెత్తింది. ఇలాగే మీ అత్తగారు మీ ఇంటికి వచ్చారంటే వాళ్ళని పంపించడానికి ఇలాంటి ట్రిక్ని యూజ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓసే రోజా, ఏంటే ఫ్రిడ్జ్కి కొబ్బరికాయ కొడుతున్నావు? అదేమన్నా దేవుడా? అత్తయ్య, ఊరికి నన్ను తిట్టకండి అత్తయ్య. నాకు చాలా బాధగా ఉంది. అని అత్తగారితో మాట్లాడుతూనే ఫోన్ తీసి, హాయ్ ఫ్రెండ్స్, నాకు సంతోషం వచ్చినా బాధొచ్చినా నేను అన్నీ మీతోనే షేర్ చేసుకుంటాను. ఈరోజు మా అత్తగారు నన్ను నానా మాటలన్నారు. నేను ఎందుకు పనికిరాని దాన్నని, ఇంటి పని చేయనని, అసలు నాకు సంసారం అంటే తెలియదని, నేను అన్నిటినీ వృధా చేస్తానని, నన్ను హిమాలయాలకు వెళ్ళిపోమని ఇంకా ఎన్నెన్నో మాటలన్నారు. ఎంతకాలం మనం ఈ అత్తగారి చేతుల్లో నలిగిపోవాలి చెప్పండి? ఆడదానిక పుట్టడమే మనం చేసిన తప్పు. ఆడదానికి ఆడదే శత్రువు అంటే ఏమో అనుకున్నాను. ఇప్పుడు బాగా అర్థమవుతుంది. ఆ మాటలన్నీ వింటున్న అత్తగారు, ఓసేయ్, లేనిపోని మాటలన్నీ చెప్పి నన్ను విలన్ చేస్తున్నావు గదే. నీ నోరు పడిపోను. నీ నోట్లో చింతకాయ చెట్లు మొలవా? ఆ నోటిని యాసెడ్తో కడిగినా కూడా తప్పులేదే. చూసారా ఫ్రెండ్స్, మా అత్తగారు నన్ను ఎలా తిడుతున్నారు? ఇలాంటి అత్తగారు బతకూడదని మనస్ఫూర్తిగా కోరుకోండి. వచ్చే జన్మంటూ ఉంటే ఇలాంటి అత్తగారు మళ్ళీ పుట్టకూడదని కోరుకుందాం. ఇక సెలవు తీసుకుంటూ బాధతో మీ రోజా. అత్తయ్య, ఏది ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి. నీ ఛానల్ని నేను అన్సబ్స్క్రైబ్ చేశాను. నా దానిలో నువ్వు సబ్స్క్రైబ్ చేసుకోవద్దు. నా ఫోన్లో 4-5 వేల అకౌంట్లు ఓపెన్ చేసి ఎవరో బయట వాళ్ళు పెట్టినట్టుగా కామెంట్లు పెట్టుకుంటూ ఉంటావు. ఇలా చేయడానికి సిగ్గులేదు నీకు? సిగ్గెందుకత్తయ్యా? ఇదొక రకమైన ట్రిక్. ఇలా చేయటం వల్ల మనకొక కంటెంట్ వస్తుంది. బ్యాడ్ కామెంట్లు పెట్టారని మనం వాళ్ళని తిట్టినట్టు తిడతాం. నిజానికి మన మీద మనమే బ్యాడ్ కామెంట్లు పెట్టుకుంటాం. పాపం ఆ విషయం తెలియని వాళ్ళందరూ కూడా మన మీద జాలి చూపిస్తూ ఉంటారు. అప్పుడు పాపులారిటీ పెరిగిపోతుంది. ఎలాగో జావు.
అన్నట్టు ఏం కామెంట్ పెడుతున్నావు? ఏముందత్తయ్య, మీ ఫ్రిడ్జ్ టూర్ చేయండని కామెంట్ పెడుతున్నాను. 4-5 అకౌంట్లలో నుంచి పెడితే ఆ తర్వాత వీడియో చేసుకోవచ్చు అంటూ తన ఫోన్లో నుంచి కామెంట్లు పెడుతుంది. అలాగే తన సొంత ఫోన్ నుంచి కూడా కొన్ని కామెంట్లు పెడుతుంది. ఆ తర్వాత వీడియో రికార్డ్ చేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, అందరూ కామెంట్స్లో అడుగుతున్నారు మీ ఫ్రిడ్జ్ టూర్ చేయండి అని. బేసిక్గా నాకు అలాంటివి ఇష్టం ఉండవు, కానీ ఇంతమంది అడిగారు కాబట్టి ఖచ్చితంగా చేస్తాను. ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేస్తుంది. డోర్ ఓపెన్ చేయగానే ఒక రకమైన కంపు కొడుతూ ఉంటుంది. ఏంటత్తయ్యా, ఎండు చేపలు దీనిలో పెట్టారా ఏంటి? ఇంత కంపు కొడుతుంది. ఓసేయ్, అడ్డమైన చెత్త అంతా నువ్వే పెట్టి నన్నంటావేంటే? అత్తయ్య తిట్టకండి, లైవ్ లో ఉన్నాను. ఓకే ఓకే, చూశారు కదా ఫ్రెండ్స్, మా అత్తయ్య నన్ను ఎంత ముద్దుగా తిడుతున్నారో. ఆమె ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవ్వరికీ తెలియదు. ఒక్కోసారి అనిపిస్తుంది ఇలాంటి అత్తగారు అందరికీ రావాలని. ఇది నన్ను పొగిడిందా తిట్టిందా అర్థం కావటం లేదు నాకు. మా పనికి మాలిన అత్త గురించి పక్కన పెట్టేస్తే పనికొచ్చే ఫ్రిడ్జ్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. అమ్మా, నా భార్య ఎక్కడా? దీని పిచ్చి పిచ్చి వీడియోస్ నాకు తలనొప్పి పుట్టిస్తున్నాయి. అందరూ నాకు కాల్ చేసి వాళ్ళ ఇంట్లో నా సమస్యలని చెప్పడం మొదలుపెట్టారు. అసలు దీని సబ్స్క్రైబర్స్కి నా ఫోన్ నెంబర్ ఎలా తెలిసింది? ఇంతలో రోజా కెమెరాతో లైవ్ ఇస్తూ, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పటికే మీలో ఎంతో మంది మెసేజ్ల ద్వారా, ఫోన్ల ద్వారా మీ యొక్క సమస్యలన్నీ నాకు చెప్పుకున్నారు కాబట్టి వాటన్నింటికి నేను మీకు ఖచ్చితంగా సమాధానం చెబుతాను. నా కొత్త ఛానల్లో మీకు పరిష్కారం మార్గం వెతుకుతాను. అయితే అందరూ అడుగుతున్నారు ఫ్రిడ్జ్ టూర్ సరిగ్గా చేయలేదని, అందుకే మరొకసారి చేస్తున్నాను. అందరూ చూడండి అంటూ మళ్ళీ ఫ్రిడ్జ్ తెరిచి చూసి, చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఐస్ ముక్కలు పెట్టుకోవడానికి వాటర్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అప్పుడే భర్త కెమెరా లాక్కొని, హాయ్ ఫ్రెండ్స్, అందరూ చూడండి ఫ్రిడ్జ్లో మనుషుల్ని ఎలా పెట్టాలో అనేది అని బలవంతంగా ఆమెను ఫ్రిడ్జ్లోకి నడతాడు. ఆమె పెద్ద పెద్దగా కేకలు వేస్తూ ఉంటుంది. ఒరేయ్, దానికేమన్నా అయితే మన మీదకొస్తుందిరా. ముందు బయటికి తీరా దాన్ని, నువ్వు నీ మొద్దేశాలు. తీ, తలుపుది అంటూ గట్టిగా అనడంతో అతను తలుపు తీస్తాడు. లోపల ఉన్న రోజా కెమెరా వైపు చూస్తూ, ఫ్రెండ్స్, కొత్త ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. భరించలేని ఎండలున్నప్పుడు ఫ్రిడ్జ్ లో కూర్చుంటే ఈ ఎండాకాలంలో చాలా బాగుంటుంది. నేను ట్రై చేశాను, మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఎప్పటి నుంచో మీరు అడుగుతున్నారు కదా మా హస్బెండ్ ని చూపించమని. మీకు కనపడుతున్నారు కదా, ఆయనే నా హస్బెండ్ అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఎక్కువసేపు ఫ్రిడ్జ్ లో కూర్చుంటే పైకి పోతారు కాబట్టి మరీ ఎక్కువ టైం వరకు కూర్చోకండి. ఇక ఉంటాను. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ చేయండి, షేర్ చేయండి అంటూ ఫోన్ తీసుకొని, ఏమండి, ఎంత పని చేశారండి. ఈసారి డ్రమ్ములో పెట్టి సిమెంట్ వేయండి. ఆ ఎక్స్పీరియన్స్ కూడా వాళ్ళకి చెబుతాను. ఆ మాటలకతను కోపంగా, ఈసారి అలా కాదే, గుంత తీసి గుంతలో పెట్టి సమాధి చేస్తాను, పీడ వదులుతుంది వావ్, కొత్త ఐడియా చాలా బాగుంది. ఇప్పుడే మా వాళ్ళందరికీ చెప్తానండి. అంటూ కెమెరా తీసుకొని, హాయ్ ఫ్రెండ్స్, సమాధిలోకి వెళ్ళిపోతున్నాను. అది మీకోసం వీడియో తీస్తూ మై సమాధి టూర్ అని వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. ఆ మాటలను వింటున్న భర్త అత్త ఇద్దరూ ఒకరి ముఖమొకరు చూసుకుంటూ కర్మరా బాబు అనుకుంటారు. మీనా కొత్త ఛానల్ ఏర్పాటు చేస్తానని వాళ్ళందరికీ చెప్పిన తర్వాత తాను స్వయంగా ఒక ఛానల్ క్రియేట్ చేసి ఒక వీడియోని ఈ విధంగా పెడుతుంది. హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నాను. పోయినసారి వీడియోలో మీ అందరికీ చెప్పాను కదా కొత్త ఛానల్ పెడుతున్నానని. ఛానల్ పేరు అత్తగారి చివాట్లు. పాపం, అందరికీ నేను సహాయం చేద్దామని ఒక వీడియో చేశాను కదా. అత్తగారి బాధితుల దగ్గర నుంచి చాలామంది నాకు కామెంట్స్ చేశారు. అలాగే నా భర్త ఫోన్ నంబర్ ఇచ్చాను, అందుకే ఫోన్ కూడా చేస్తున్నారంట. మీకు అలాంటి సమస్య లేకుండా నేనే నా నంబర్ ఇచ్చేస్తున్నాను. మీరు నా నంబర్కే డైరెక్ట్గా కాల్ చేసి చెప్పొచ్చు.
అలాగే పోయినసారి కామెంట్లు చేసిన వాళ్ళందరికీ సమాధానం చెబుతాను. ఈరోజు లైవ్ 6 గంటల సమయంలో ఇస్తాను. సమస్యలున్న వాళ్ళందరూ ఖచ్చితంగా హాజరవ్వండి అని వీడియో రికార్డ్ చేసి పెడుతుంది. ఆ వీడియోలు అటు తిరిగి ఇటు తిరిగి అత్తగారి కంట్లో కూడా పడుతుంది. బొసై కోడలా, 6 గంటలకు నేను కూడా లైవ్లోకి వస్తాను. అసలు నువ్వేం చెప్తావా నేను చూస్తాను అని అత్తగారు అనుకుంటుంది. ఆ వీడియో తన భర్త కూడా చూస్తాడు. నువ్వేం చేస్తావని నాకు టెన్షన్ ఎక్కువైపోతుంది, 6 గంటలు ఎప్పుడవుతుందా అని ఎదురు చూస్తూ ఉండాల్సి వస్తుంది అని అనుకుంటాడు. చూస్తుండగానే 6 గంటల సమయం అవుతుంది. మీనా వెళ్ళిపోయి కూర్చొని ఫోన్లో లైవ్ చేయడం మొదలు పెడుతుంది. హాయ్ ఫ్రెండ్స్, అత్తగారి చివాట్లు ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. మీ సమస్యలన్నింటికీ ఈరోజు పరిష్కారం చెబుతానన్నాను కదా. పాపం ఎంతో బాధపడి అత్తగారి చేతుల్లో నలిగిపోతున్న కొందరి సమస్యల్ని మీ ముందుకు తీసుకొచ్చాను. దానికి పరిష్కారం చెప్తాను, తప్పకుండా వినండి అని చెబుతూ ఉంటుంది. లైవ్లో చూస్తుండగానే చాలా మంది వస్తూ ఉంటారు. ఎక్కువగా ఆమెకు కామెంట్ చేసిన వాళ్లే ఉంటారు. నెల్లూరు నుంచి బెల్లం శ్రీదేవి ఇలా కామెంట్ చేశారు. మీనా అక్క, నీకు నేను పెద్ద ఫ్యాన్. ఎంత పెద్ద ఫ్యాన్ అంటే నేను నీకు ఫ్యాన్ కాబట్టి మా అత్తగారి గదిలో ఫ్యాన్ పిక్కించేశాను. అంత గొప్ప ఫ్యాన్ని నేను. చూసారా ఫ్రెండ్స్, నాకు ఇలాంటి గొప్ప ఫ్యాన్ ఉన్నందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. ఇప్పుడు తను చెప్తున్న సమస్య ఏంటో చూద్దాం. మా అత్తగారికి షుగర్ ఉంది, అందుకే నేను బెండకాయలో బెల్లం వేయకుండానే కూర చేస్తున్నాను. బెల్లం వేయలేదని నన్ను బెల్లాన్ని చితకబాదినట్టు చితకబాదింది నా అత్త. నేనేమన్నా తక్కువ తిన్నానా? నేను కూడా పప్పును దంచినట్టు దంచి పడేశాను. ఇప్పుడేమో ఆమె మంచాన పడింది. ఆమె మంచాన పడిన దగ్గర నుంచి నాకు శ్రమ ఇంకా ఎక్కువైపోయింది. అందుకే నేను మిమ్మల్ని ఏమడుగుతున్నానంటే, కొన్ని రోజులు మా అత్తగారిని మీ ఇంట్లో ఉంచుకోండి. ఆ తర్వాత అంతా కుదుట పడిన తర్వాత నేనే వచ్చి తీసుకెళ్తాను. ఆ కామెంట్ చదివిన మీనా మనసులో, ఈ సమస్య ఏంటి నాకు సమస్యగా మారేలా ఉంది. పోనీలే, ఏదో ఒకటి చెప్పి కవర్ చేయాలి అని అనుకొని, చూడు శ్రీదేవి, నువ్వు నాకు ఫ్యాన్ అని చెప్పినప్పుడు చాలా సంతోషపడ్డాను. కానీ ఎప్పుడైతే నువ్వు అత్తగారిని పప్పుని దంచినట్టు దంచి పడేశావో అప్పుడు నీ మీదున్న ఒపీనియన్ మొత్తం మారిపోయింది. పెద్దవాళ్ళని గౌరవించని వాళ్ళు నాకు ఫ్యాన్స్ అంటే ఎవ్వరూ ఒప్పుకోరు. చూడు, నువ్వు చేసిన తప్పుని నువ్వే సరిదిద్దుకోవాలి. మీ అత్తగారిని జాగ్రత్తగా చూసుకుని త్వరగా కోలుకునేలాగా చూసుకో. అక్క, నా కళ్ళు తెరిపించావక్క. అత్తగారిని తల్లిలాగా చూసుకుంటాను. అప్పుడు కామెంట్లో శ్రీదేవి శభాష్ శ్రీదేవి, అలాగే ఉండాలి అని రిప్లై ఇస్తుంది. దాన్నంతా హాల్లో కూర్చుని లైవ్ చూస్తున్న అత్తగారు, అమ్మాయ బతికించింది. ఆఫీస్లో లైవ్ చూస్తున్న భర్త, మంచి సమాధానం చెప్పింది నా భార్య, సంతోషం అని అనుకుంటాడు. రెండవ కామెంట్ నల్లపల్లి నుంచి హేమ ఇలా కామెంట్ చేశారు. అక్క, నీ చెత్త వీడియోలు నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేసి నేను కూడా అలాంటి పిచ్చి పనులు చేస్తున్నానని మా అత్తగారు నన్ను తిడుతుంది. ఆమె నోరు మూతపడేలాగా ఏం చేయమంటారు చెప్పండి. చూడమ్మా హేమ, అత్తగారు నిన్ను ఇంకెప్పుడూ తిట్టకుండా ఉండాలంటే నేను తీరిక ఉన్నప్పుడు చేసిన కొన్ని వీడియోలున్నాయి కదా, వాటిని చూపించమ్మా, సరిపోతుంది. అప్పుడు ఇద్దరు కలిసి వీడియోలు చేసుకోవచ్చు. చాలా సంతోషం అక్క. మా అత్తని కట్టేసి మరి నీ వీడియోలు మొత్తం చూపిస్తాను. అందుకు ఆమె శభాష్ అంటుంది. అత్తగారు తన భర్త దాన్ని చూసి, అయ్యో, ఇలాంటి నేరాలు ఘోరాలు ఇంకా ఎన్ని చూడాలో అని అనుకుంటారు. చీరాల నుంచి చెంచులదేవి. అక్క, నా వయసు 60 ఏళ్ళు, మా అత్తగారికి 80 ఏళ్ళు. ఆమె చూడ్డానికి అందంగా ఉంటుంది, ఇంకా 40 ఏళ్లలాగా కనబడుతుంది. ఆ విషయం గురించి మాకు రోజు గొడవలవుతున్నాయి. నేను కూడా మీలాగా అందంగా తయారవ్వాలంటే ఏం చెయ్యాలి? ఆ కామెంట్ చదవగానే, అమ్మా చెంచులదేవి, నీ వయసు 60 ఏళ్ళు, నా వయసు 25 ఏళ్ళు. నువ్వు నన్ను అక్క అంటుంటే నాకు నా మీద డౌట్ వస్తుంది. నేను మీ అందరికీ ముసల్దానిలా కనపడుతున్నానా అని. ఇప్పుడు నేను దీనికి కౌంటర్ ఇస్తే ఆమె బాధపడుతుంది. మీనా అనుకొని, చూడమ్మా దేవి, నువ్వు కూడా అందంగా ఉండాలంటే రోజు బ్యూటీ పార్లర్కి వెళ్ళు. బ్యూటీ పార్లర్ కంటే ముందు నువ్వు ఎవరైనా మంచి కళ్ళ డాక్టర్ దగ్గరికెళ్ళి నీ కళ్ళు చూపించుకోవాలి అని సమాధానం చెబుతుంది. దాన్ని విని అత్తగారు, అప్పుడే దీన్ని ముసలిదాన్ని చేసి పడేశారు. అక్కడ భర్త కూడా నవ్వుకుంటూ ఉంటాడు. ఇక ఇలా ఉండగా మీనా మరొక కామెంట్ చదువుతుంది.
మీనా అక్క, నీ వీడియోలు చూసిన తర్వాత నాకు ఒక ఐడియా వచ్చింది. అదేంటంటే చేపల పంట వేయాలని. అనుకున్నట్టుగానే చేపలు తీసుకొచ్చి గుంట తవ్వి చేపల పంట వేశాను. 3 నెలలైంది, కానీ ఇంతవరకు చేపల పంట రాలేదని డబ్బంతా దానికి తగలబెట్టానని మా అత్తగారు నన్ను తిడుతున్నారు. ఇప్పుడు నేనేం చేయాలో చెప్పండక్కా. మీనా మనసులో నువ్వు నాకంటే చాలా తెలివిగా ఉన్నావమ్మా మీనాక్షి అని అనుకొని దానికి సమాధానమిస్తూ, చూడమ్మా మీనాక్షి, చేపల పంట వేసి నువ్వు నష్టపోయావు కదా, ఈసారి గోరింటాకు పంట వేయి, చేతి నిండా పండుతుంది అని సమాధానం చెబుతుంది. ఆ సమాధానం విని అత్తగారు భర్త షాక్ అవుతారు. ఆ తర్వాత మీనా, ఎవరో లైవ్లో కామెంట్స్ పెడుతున్నారు. పాపం ఒకే కామెంట్ పదే పదే నాకు కనబడుతుంది. మధురాపల్లి నుంచి అమృత గారంట. ఒసై, నీ చెత్త వీడియోలు ఆపకపోతే నీ యూట్యూబ్ ఛానల్ మీద కేసు ఫైల్ చేస్తాను. నిన్ను నమ్మి నేను ఎంత నష్టపోయానో నాకు తెలుసు. ఆ కామెంట్ చూడగానే, అయ్యో ఏమైంది, ఎందుకలా మాట్లాడుతున్నారు? ఏం జరిగిందో చెప్తేనే కదా నాకు తెలిసేది. ఏం జరిగిందని మెల్లగా అంటావే? నువ్వు ఒక వీడియో చేశావు కదా, వేసవి కాలంలో ఏసీతో పని లేకుండా ఫ్రిడ్జ్లోనే మనం ఉండొచ్చని. నేను కూడా వేడిగా ఉందని ఫ్రిడ్జ్లో కూర్చొని తలుపు వేసుకున్నా. అది లాక్ పడిపోయింది. గాలి ఊపిరాడక చచ్చిపోయేదాన్ని. సమయానికి నా భర్తొచ్చి నన్ను కాపాడాడు కాబట్టి సరిపోయింది. లేదంటే ఏం జరిగేదో. నన్ను హాస్పిటల్ తీసుకెళ్తే చాలా డబ్బులు ఖర్చయ్యాయి. ఇంకోసారి ఇలాంటి వీడియోలు చేయకు. చేస్తే మాత్రం నువ్వు నా చేతిలో చచ్చావే. ఇప్పుడు నాకు బాగా అర్థమైంది, నా యూట్యూబ్ ఛానల్ ఫాలో అయ్యేవాళ్ళు నాకంటే చాలా తెలివిగా ఉన్నారని అనుకొని, అయ్యో క్షమించండి, ఇంకెప్పుడు అలా జరగదు. మీరు మాత్రం అన్సబ్స్క్రైబ్ చేయకండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో వ్యూయర్స్, ఇంకా ఈ రోజుతో ఈ లైవ్ సెషన్ని ముగించాలని అనుకుంటున్నాను. ఇప్పటికే చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. వాళ్ళందరికీ సమాధానం ఇవ్వలేకపోతున్నాను. ఆ మాట అనగానే అందరూ వద్దు వద్దు అని అంటారు. మీరు వద్దు అంటే ఎలా చెప్పండి? మా ఇంట్లో పని మనిషి లేదు, నేనే పని మొత్తం చేసుకోవాలి. కాబట్టి మరొకసారి లైవ్తో మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అని లైవ్ కట్ చేసే సమయానికి ఒక ఆమె ఇలా అంటుంది. మీనా అక్క, మా అత్తగారు నేను చెప్పిన మాట వినట్లేదు. పైగా నన్ను ఊరికే తిడుతూ ఉంది. అయిన దానికి కాని దానికి నన్ను అలా తిడుతూ ఉంటే నాకు చాలా బాధగా ఉంది. అందుకే 4 రోజులు అన్నం పెట్టకుండా వదిలేశాను. ఇంకా లాభం లేదని ఆశ్రమంలో వదిలేసి వచ్చాను. నా భర్త పొరుగురులో పనిచేస్తూ ఉంటాడు. ఆయన వస్తే జరిగిన విషయం చెప్పాలి. అలా చెప్పాలంటే నాకు భయం వేస్తుంది. దానికి ఏదైనా ఉపాయం ఇస్తారా? అసలు నువ్వు మనిషివేనా? ఒక మనిషికి 4 రోజులు అన్నం పెట్టకుండా ఎలా ఉంచావు? సరదాగా చేసిన వీడియోలని సరదాగానే తీసుకోవాలి, అంతేకాని మరీ ఇంతగా మానవత్వం లేకుండా ఎలా ప్రవర్తిస్తారు? మీ అమ్మ నాన్నని కూడా అలాగే ఆశ్రమంలో వదిలిపెట్టొస్తే మీకెలా ఉంటుంది చెప్పండి? ఆడపిల్లకి తల్లిదండ్రుల తర్వాత అత్తమామలే వాళ్ళ తల్లిదండ్రులు. నువ్విప్పుడు మీ అత్తగారిని అలా వదిలిపెట్టావే, రేపు ఫ్యూచర్లో నీ పిల్లలు కూడా నిన్ను అనాథాశ్రమంలో చేరిస్తే మీరు బిక్కుబిక్కుమంటూ ఎలా ఉండగలరో ఆలోచించండి. అందరూ ఉండి అనాథలాగా బతకటం చాలా కష్టం. ఒక వయసు వచ్చిన పెద్దవాళ్ళకి చాదస్తం పెరుగుతుంది. అది మనం అర్థం చేసుకొని సర్దుకుపోవాలి, కానీ మరీ ఇంత కఠినంగా ఉండకూడదు. మొదట మీరు మీ అత్తగారిని ఇంటికి తీసుకురండి, లేదంటే మీ అడ్రస్ నేను తెలుసుకొని నేనే వచ్చి మీకు బాగా బుద్ధి చెప్తాను. చూడండి వ్యూయర్స్, అత్తా కోడలన్న తర్వాత తిట్టుకోవడం, కొట్టుకోవడం చాలా కామన్. అలా అని వాళ్ళ మీద ప్రేమ లేదని కాదు, అదొక రకమైన స్నేహం. ఆ స్నేహాన్ని ఎప్పుడు వదులుకోకండి అని చెబుతుంది. ఆ మాటలకు లైవ్లో ఉన్న వాళ్ళందరూ చప్పట్లు కొడుతూ ఉంటారు. దానికి అత్తగారు కూడా చాలా సంతోషపడుతుంది. భర్త కూడా చాలా సంతోషపడుతూ మనసులో, ఈ కామెంట్కి చెప్పిన సమాధానం మాత్రం అదిరిపోయింది అని అంటాడు. ఇక అందరూ కామెంట్లో జై మీనా అక్క, జై మీనా అక్క అని చెబుతూ ఉంటారు. ఇక తర్వాత మీనా లైవ్ని కంప్లీట్ చేసి కిందకు వెళ్ళిపోతుంది. ఆ కామెంట్ విన్న తర్వాత తన మూడు మొత్తం మారిపోయి అత్తగారి దగ్గరికి వెళ్ళి, అత్తయ్య, నా వల్ల మీరేమైనా ఇబ్బంది పడుతున్నారా? నేను మిమ్మల్ని హింస పెడుతున్నానా? మీనా, నువ్వు లైవ్లో చెప్పింది మొత్తం నేను విన్నాను. అందరిలాగా మనిద్దరం లేములే. నువ్వు సరదాగా చేసిన వీడియోలు నాకు సరదాగానే ఉంటాయి. నన్నెప్పుడు బాధ పెట్టలేదు. అయినా నేనిక్కడ ఆ చిన్న చిన్న పనులు చేయడం నాకే కదా ఆరోగ్యం.
అలాగే నేను పని చేస్తుంది నా కుటుంబానికి గాని ఎవరికో కాదు కదా. నువ్వేమి మనసులో పెట్టుకోకు. ఆ అమ్మాయి అలా చేయడం చాలా తప్పు. నాకు చాలా బాధగా ఉంది. అంటూ బాధపడుతుంది. ఆమెని ఓదారుస్తుంది అత్తగారు. ఆ రోజు గడిచిపోతుంది. మరుసటి రోజు వాళ్ళ ఇంటికి కొంతమంది వస్తారు. చూడమ్మ మీనా, నువ్వు అత్త కోడల గురించి చెప్పిన మాటలు విని నా కోడలు నన్ను మళ్ళీ ఇంటికి తీసుకొచ్చేసింది. మేము ఆశ్రమం నుంచి వచ్చేసాము. నీ వీడియోలతో నా కోడలు మనసు మార్చేశావు. నీకు కృతజ్ఞతలు చెబుదామని వచ్చాను తల్లి అని చెప్పగానే మీనా చాలా సంతోషపడుతుంది. అత్తగారు భర్త కూడా చాలా సంతోషపడతారు. నేను చేసిన వీడియోలు ఒకరికైనా ఉపయోగకరంగా మారాయి అని సంతోషపడుతుంది. అలా మాట్లాడుతూ ఉండగానే మరొకళ్ళు వస్తారు. వాళ్ల కోడలు మనసు కూడా మారిందని చెప్తారు. అలా కొంతమంది ఇంటికి వచ్చి మీనాకి కృతజ్ఞతలు చెప్పుకుంటూ వెళ్తారు. కామెంట్స్లో కూడా చాలామంది మా కోడలు మనసు మారిందని, మరికొందరు నా మనసు మార్చుకొని మా అత్తమామల్ని నా దగ్గర ఉంచుకున్నానని కామెంట్ చేయడంతో దానంతా చూసిన మీనా భర్త సంతోషపడతాడు. ఇక తన వీడియోలు ఉపయోగకరంగా మారడంతో ఆమె కూడా సంతోషపడుతూ మరిన్ని కామెంట్స్కి రిప్లై ఇస్తూ వాళ్ళ సమస్యలు తీరుస్తూ ఉంటుంది. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.